హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అప్డేట్ అంటే మొన్న ఆల్రెడీ మనం 16th రోజు మనము చూసుకున్నాం కదా అప్డేట్. సో దాని తర్వాత ఫర్దర్ అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే నేను మీకు డిస్కస్ అయితే నేను చేస్తాను. సో మనము టాపిక్లోకి వెళ్ళే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో మన నిఫ్టీ చార్ట్స్ అయితే నేను ఓపెన్ అయితే నేను చేశాను. సో లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నామంటే మార్కెట్ అనేది మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఫామ్ చేస్తుంది అండ్ అక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి నిఫ్టీ అనేది అప్సైడ్కి వెళ్తుంది. సో ఆ ఫిఫ్త్ వేవ్లో కూడా మనకి కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అక్కడ మనకి థర్డ్ వేవ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ వేవ్ కోసం మనకి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. కానీ అక్కడ కొంచెం స్లైట్ చేంజ్ అయితే నేను చేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ థర్డ్ వేవ్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది. కానీ ఇక్కడ మనకి ఫోర్త్ వేవ్ అనేది మనకి ఇంకా కంప్లీట్ అనేది అవ్వలేదు. సో లాస్ట్ వీక్లో నేను ఫోర్త్ వేవ్ ఇక్కడికి నేను కన్సిడర్ చేసుకున్నాను. కానీ ప్రజెంట్ ఉన్న ప్రైస్ యాక్షన్ని బట్టి నేను మళ్ళీ డీప్ అనాలిసిస్ చేస్తున్నట్టయితే ఇది మనకి ఫోర్త్ వేవ్ అన్నది ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. ఇక్కడ మనకి ఇదే ఫిఫ్త్ వేవ్ ఎండ్ని కనుక మనం చూసుకున్నట్టయితే మనకి చాలా తక్కువ డిస్టెన్స్ అనేది మనకి ట్రావెల్ చేస్తున్నట్టు అవుతుంది. సో దాని ప్రకారంగా ఆయన మనకి ఫర్దర్గా మన లోపల ఉన్న ప్రైస్ యాక్షన్ని బట్టి చూస్తే కూడా మనకి ఒక ఎక్స్పాండెడ్ ఫ్లాట్ మనకి కరెక్షన్ అయితే మనకు వచ్చింది, అంటే రాబోతుంది. ఇది మనకి సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి 20,756 లెవెల్స్ వరకు అనేది మనకు వస్తే మనకి ఎక్స్పాండెడ్ ఫ్లాట్ అనేది మనకు వస్తుంది. అండ్ అలా కాకుండా మనకి 21,129 లేదా 130 లెవెల్స్ వరకు కనుక మనకు వచ్చి అక్కడ నుంచి మనకి మార్కెట్ మళ్ళీ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే అక్కడ మనకి రన్నింగ్ ఫ్లాట్ అనేది మనకు వస్తుంది. సో ప్రజెంట్ సినారియోని బట్టి చూస్తే మనకి డీప్ కరెక్షన్ మనకి రావచ్చు. అది మనకి అప్రాక్సిమేట్లీ 20,756 లెవెల్స్ వరకు అయినా రావచ్చు, లేదా ఇంకా ఫర్దర్గా మనకి డౌన్ సైడ్కి ఎక్స్టెండ్ అవుతున్నట్టయితే మనకి ఇంకా 20,200 లెవెల్స్ వరకు కూడా మనకి ఫర్దర్గా పడే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇందులో ప్రైస్ యాక్షన్ మనకి ఇది సి వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయింది కాబట్టి ఇక్కడ మనకి బి వేవ్ అన్నది ఎండ్ అయిపోయి మనకి సి వేవ్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇది మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకు ఉంటుంది. అది మనకి 1 2 3 4 5 ఉంటుంది. సో అది మనకి ఇంపల్స్ వేవ్ అన్న ఉండొచ్చు, లేదంటే మనకి ఎక్స్పాండింగ్ డయాగ్నల్ లేదంటే కాంట్రాక్టింగ్ డయాగ్నల్, అది మనకి ఏదైనా డయాగ్నల్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అన్నది అవుతుంది. సో మనకి ఇక్కడ ఓన్లీ మనకు ఒక సింగిల్ వేవే మనకు ఫామ్ అనేది అయింది. ఇక్కడ మనకు కొంచెం కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకొంచెం నోటిసబుల్ కరెక్షన్ వచ్చిన తర్వాత మనకి ఇందులో మళ్ళీ 1 2 3 4 5 ప్యాటర్న్ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది. సో దాని తర్వాత మనకి ఇది ఇంపల్స్ వేవ్ ఫామ్ అవుతుందా లేదంటే డయాగ్నల్ వేవ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా అన్నది మనకి తెలుస్తుంది. సో ఇది మనకి ఫైనల్ వేవ్ అయితే మనకు అవుతుంది. సో ఇందులో కూడా మనకి చూసుకుంటే మనకి 1 2 3 4 5 ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. అండ్ ఇది ఆల్రెడీ మన లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇది నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. సో ఇది మనకి షార్ట్ అప్డేట్ చెప్పాలంటే. సో వన్స్ మనకి ఫోర్త్ వేవ్ ఫామ్ అయితే మనకి ఇక్కడ నుంచి రివర్సల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఫస్ట్ వేవ్ ఫామ్ అయ్యి సెకండ్ వేవ్. సో సెకండ్ వేవ్ ఎండ్ అయ్యి థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ మనం లాంగ్ పొజిషన్స్కి అయితే తీసుకోవచ్చు, లేదా ఆల్రెడీ మనకి ఇక్కడ మంచి ఫాల్ అన్నది ఉంది అండ్ ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి రిట్రేస్మెంట్ తర్వాత మనం షార్ట్ పొజిషన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం అనుకున్నట్టుగానే కరెక్షన్ అయితే మనకు వచ్చింది, కానీ మనం ఈ లెవెల్స్లోనే స్టాప్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము, కానీ అయితే డీప్ కరెక్షన్ అనేది తీసుకుంది. సో డీప్ కరెక్షన్ తీసుకోవడం వల్లనే నేను నా అనాలిసిస్లో కొంచెం స్లైట్ చేంజెస్ అయితే నేను చేశాను. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అప్డేట్స్. సో ఇప్పటివరకు మీకు కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీలోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మేజర్గా అయితే మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. సో బ్యాంక్ నిఫ్టీది మనకి వైవేవ్ అనేది మనకి ఇక్కడ 46,400 ఆర్ 450 లెవెల్స్లో మనకి ఎండ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. కానీ మార్కెట్ కంటిన్యూస్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అన్నది అయ్యి ఒక సింగిల్ వేవ్లోనే మనకి ఇది ఈ లెవెల్ని అయితే మనకి టెస్ట్ చేసింది. సో మనకి వై వేవ్ అనేది సింగులర్ వేవ్లో మనకి మ్యాక్సిమం రాదు, ఎందుకంటే వై వేవ్లోనే మనకి ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకి మ్యాక్సిమం వస్తుంది అన్నట్టు, ఏబిసి ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఫర్దర్గా సబ్ వేవ్స్ అయితే మనకి ఇక్కడ ఏం ఇంకా మనకి ఫామ్ అనేది అవ్వలేవు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి వై వేవ్ అనేది ఎక్స్టెండెడ్ అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ మనకి వై వేవ్ అనేది నేను ఇక్కడ ఈ లెంత్ని బట్టి నేను వై వేవ్ అయితే నేను తీసుకున్నాను. సో మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్టెండెడ్ అయ్యి ఉండొచ్చు, ఉండే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ అనేది మనకు ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి వై వేవ్లో కూడా మనకి ఏబిసి ప్యాటర్న్ అయితే మనకు ఉంటుంది. సో ఏ వేవ్లో మనకి 5 వేవ్స్ ఉంటాయి, బి వేవ్లో 3 వేవ్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ మనకి సి వేవ్లో మళ్ళీ 5 వేవ్స్ అయితే మనకు ఉంటాయి. సో మనకి అది సింపుల్ జిగ్జాగ్ ప్యాటర్న్ అన్నా కావచ్చు, లేదంటే మనకి 3 అన్నా కావచ్చు, లేదంటే 3 అన్నా కావచ్చు, లేదంటే మనకి ఇంకేదన్నా ప్యాటర్న్ కూడా మనకి కావచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి ఆల్రెడీ ఒక మంచి ఫాల్ అయితే మనకు వచ్చింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ
లైక్ సింపుల్ అంటే లైక్ సింగిల్ జిగ్జాగే వస్తుందని చెప్పేసి, లేదంటే సింపుల్ జిగ్జాగే వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది 44,600 వరకు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదా మనకి 44,600 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫైనల్గా ఇది 43,874 లెవెల్స్ వరకు కూడా మనకి ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ 43,900 800 లెవెల్స్ అంటే మనకి మంచి కరెక్షన్ అయితే మనకి అనుకోవచ్చు. ఈ ఈ మన దీనికి ఈ స్వింగ్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 61.8% మనకి రిట్రేస్మెంట్ అన్నది తీసుకుంటుంది. కానీ మనం ఈ స్వింగ్తో కంపేర్ చేసుకుంటే కూడా ఒకవేళ మనం 4 అవర్ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇంకా చాలా హెవీగా కరెక్షన్ అనేది మనకి రావాలి. అప్రాక్సిమేట్లీ మనకి ఈ 36,000 లెవెల్స్ వరకు అనేది మనకి కరెక్షన్ అనేది రావాలి. వచ్చి దాని తర్వాత మనకి అప్సైడ్కి వెళ్తేనే మనకి ఏదైతే మనకి ర్యాలీ అనేది వస్తుందో అది మనకి మంచిగా సస్టైన్ అనేది అవుతుంది. సో ఫ్యూచర్లో లేదంటే లైక్ ఆఫ్టర్ 3 months 4 months లేదంటే అంత బాగాలేకపోతే మన ఈ బడ్జెట్ టైంలోనూ కూడా ఆఫ్టర్ బడ్జెట్ అంటే బడ్జెట్ టైంలో కూడా మనకి అక్కడ వరకు మనకి పడే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. సో టైం అయితే ఉంది. మార్కెట్ కొంచెం వోల్టాలిటీ కూడా ఉండొచ్చు. ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే కొంచెం ఫేవరబుల్గానే ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వీళ్ళంతా సెల్లింగ్ చేసుకుంటూ బయటకు అయితే వచ్చేస్తున్నారు. సో కొంచెం ఫ్యాక్టర్స్ కొంచెం డౌన్ సైడ్కే పుష్ చేస్తున్నాయి. అండ్ మనకి టెక్నికల్గా కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి ఇండికేట్ చేస్తుంది. సో ఆ ఈవెంట్స్ అంటే లైక్ ఎకనామిక్ ఈవెంట్స్ ఏమన్నా కావచ్చు, కానీ మార్కెట్ని కొంచెం డౌన్ సైడ్కి పుష్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో లాంగ్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం కాషియస్గా అయితే ఉండండి. లేదా లాంగ్ పొజిషన్స్కి మీకు మంచిగా ఫేవరబుల్గా ఉంటే లాంగ్ పొజిషన్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. నేను తీసుకోవద్దని చెప్పట్లేదు, కానీ కొంచెం చూసుకొని పొజిషన్ సైజ్ని అడ్జస్ట్ చేసుకొని చాలా మినిమల్ పొజిషన్స్తోని అయితే లాంగ్ పొజిషన్స్కి కానీ షార్ట్ పొజిషన్స్కి కానీ మినిమల్ పొజిషన్స్తోనే లైక్ తీసుకోవడానికి లైక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ ఈ ఫేజ్ అనేది మనకి దాటి మార్కెట్ స్టేబుల్ కనుక అయితే లైక్ ఇవన్నీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ ఎలక్షన్స్ కానీ లేదంటే మన ఫెడ్ మీటింగ్ లేదంటే బాండ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం అయిపోయి క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం ప్రైజెస్ అంతా కొంచెం మనకి సెట్ అయిపోతే అప్పుడు మనం మెల్లిమెల్లిగా కొంచెం మార్కెట్ అనేది స్టేబుల్ అయ్యి ఆ పాలసీస్ని బట్టి కొంచెం అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్. ఇది మాకు చెప్పాలంటే మైనర్ అప్డేటే, కొంచెం మోడిఫికేషన్స్ అయితే ఇందులో నేను చేశాను. అండ్ వైవేవ్ ఇంకా ఇక్కడ మనకి టర్మినేట్ అయిపోయిందని నేను అనట్లేదు. ఇక్కడ మనకి ఏ వేవ్ ఫామ్ అయ్యి లైక్ 1 2 3 4 5 అనేది మనకి ఫామ్ అనేది అయ్యి ఇక్కడ మనకి బీ వేవ్ అన్న కనుక మనకి ఫామ్ అనేది అయితే అప్పుడు మనం ఇందులో లైక్ ఫర్దర్గా మనకి వై వేవ్ ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పేసి మనం చేసుకోవచ్చు. యాక్చువల్ ఇక్కడ కూడా మనకి 1 2 3 4 5 అనేది మనకి ఏ వేవ్లో మనకి అయిపోయింది. అది మనకి చాలా లోవర్ టైం ఫ్రేమ్ అంటే 5 months టైం ఫ్రేమ్లో కనుక మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఏబి మనకి ఇది ఏబీ కదా, ఇది 1 2 ఇది మనకి 3 4 అండ్ మనకి 5th వేవ్ అనేది మనకి ఇంకా డౌన్ స్కీమ్ అన్నది మనకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక పుల్ బ్యాక్ అనేది మనకి రావాలి. లేదా మనకి ఇక్కడ ట్రంకేటర్ అనేది అయ్యి మళ్ళీ మనకి ఇక్కడ మనకి బీ వేవ్ కన్నా మనకి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఫాల్ ఏదైతే ఉందో ఫాల్ అనేది మనకి వీక్నెస్ అనేది ఫాల్లో మనకి వీక్నెస్ అనేది వచ్చేసి అక్కడ నుంచి బయింగ్ సెంటిమెంట్ అనేది మనకి రావచ్చు. అది మనకి లోవర్ టైం ఫ్రేమ్ అంటే హార్డ్లీ మనకి చూసుకుంటే 5 months టైం ఫ్రేమ్లో మనకి ఇది కనపడుతుంది. సో అందుకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇక్కడ చూడాల్సింది ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్కి వెళ్తే సి వేవ్ అనేది కొంచెం కిందికి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి 5th వేవ్ అనేది కిందికి అనేది వెళ్ళి దాని తర్వాత బీ వేవ్ కోసం మనం చూసుకోవచ్చు. వన్స్ మనకి రిట్రేస్మెంట్ వచ్చిందని అంటే మనకి రిట్రేస్మెంట్ హార్డ్లీ మనకి 46,300 నుంచి 46,500 800 లెవెల్స్ వరకు అయితే వస్తుంది. వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి ఒక మంచి ఫాల్ అయితే డిప్ అయితే మనకి నిఫ్టీ బ్యాంక్లో వస్తుంది. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అప్డేట్. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.